హల్లెలూయా. చేతులు గల వారందరూ కూడా రెండు చేతులు పైకెత్తి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి వేళ సమయంలో మీతో కలిసి ఈ యొక్క కూడికలో ఈ యొక్క దినాన్న ఇక్కడ కూడి రావడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. గతించిన సంవత్సరము కూడా దేవుని యొక్క దాసులు జీవన్ ముల్లర్ గారు, అదే రీతిగా వారి నాన్నగారు జార్జ్ ముల్లర్ గారు, వారి కుటుంబంగా వారు మమ్మల్ని ఆహ్వానించారు. ఈ యొక్క సంవత్సరం కూడా ఈ యొక్క అవకాశాన్ని, దేవుని యొక్క వర్తమానాన్ని మీతో పంచుకునే అవకాశాన్ని నాకు అనుగ్రహించినందుకు వారికి నా హృదయపూర్వకమైన వందనాలు. వారి కుటుంబంగా మాకెంతో ప్రియమైన వారు, వారి యొక్క పరిచర్యను, వారి యొక్క కుటుంబముగా వారు చేయించిన పరిచర్యను మేము ఎంతగానో దాన్ని ఎంతో విలువగా భావించే వారుగా ఉన్నాం. గతించిన సంవత్సరము ఇదే నెలలో మీతో కలిసి ఈ యొక్క సభలో దేవుని యొక్క వర్తమానం అందించడానికి దేవుడు కృప దయచేశాడు. మీలో అనేకులు పోయిన సంవత్సరం చెప్పిన మాటలు కూడా ఇప్పుడు కొన్న జ్ఞాపకం చేసుకుంటున్నారు అనే దాన్ని బట్టి నేను అధికంగా సంతోషించుచున్నాను. ఈ యొక్క రాత్రి కొన్ని నిమిషాలు దేవుని యొక్క మాటలు ధ్యానించడానికి సమయం తీసుకుందాం. గతించిన సంవత్సరం నేను వచ్చినప్పుడు నాతో పాటు నా భార్య బ్లెస్సీ మాథ్యూ గారు కూడా వచ్చారు. ఆమె ఆరాధనలు నడిపించారు. కానీ ఈ సంవత్సరం వారి యొక్క అమ్మగారు కొంచెం బలహీనంగా ఉండడం వలన, శరీర బలహీనతలో ఉండడం వలన వారు నాతో పాటు ఈ దినము ప్రయాణం చేయలేకపోయారు. అయినప్పటికీ దేవుని యొక్క దినము ఈ యొక్క ఆరాధనలోను, ఈ యొక్క వాక్యములోను దేవుడు తన ప్రత్యేకమైన సన్నిధానాన్ని దయచేసి కూడి వచ్చిన మనందరితో కూడా దేవుడు మాట్లాడి నడిపించును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు నాతో మాట్లాడుతాడు అని విశ్వాసం కలిగిన వారు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తారండి. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు నాతో, అందరితో మాట్లాడతాడు, కానీ దేవుడు నాతో పేరు పెట్టి నాతో ప్రత్యేకంగా మాట్లాడతాడు అని విశ్వాసం కలిగిన వారు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తారా? మనం ఆరాధించుచున్న దేవుడు మాట్లాడే దేవుడు అని విశ్వాసం కలిగిన వారు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఈరోజు నేను ఓపికగా, సహనంగా నేను దేవుని యొక్క మాటలు వింటాను అన్నవారు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తారా? గనక చాలా ఓపికగాను కొంచెం సహనంగాను కూర్చొని దేవుని యొక్క మాటలను మీరు వినాలని నేను కోరుతున్నాను. బైబిల్ గ్రంథములో ఒక వ్యక్తి యొక్క జీవితములో నుండి ఒక వ్యక్తిని మనము చూసుకుంటూ ఆ వ్యక్తి యొక్క జీవితంలో నుండి కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి సమయం తీసుకుందాం. ఈ వ్యక్తి యొక్క జీవితంలో కొన్ని మంచివి, కొన్ని చెడ్డవి, కొన్ని జయములు, కొన్ని పరాజయములు, తన యొక్క జీవితంలో జరిగిన కొన్ని సందర్భాల ద్వారా ఈ దినమున మనం కొన్ని ప్రాముఖ్యమైన పాఠాలు మనం నేర్చుకొని మనము దేవుని యొక్క స్వరాన్ని వినడానికి సిద్ధ మనస్సు కలిగిన వారై మనం తీర్చబడదాం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనాన్ని ఒకసారి మనం చదువుదామండి. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం యొక్క 28వ వచనం. అయితే యెరోబాము అనుయితుడు, మైక్ ఉంటే దయచేసి మైక్ ఉంటే ఇవ్వండి, చదవండి పాస్ గారు చదవండి. ఈ యొక్క 28వ వచనంలో రైట్ చదువుతారు. అయితే యెరోబాము అను ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవనుడు ఇతడు పనియందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకుని యోసేపు సంతతి వారి చేయవలసిన భారమైన పని మీద అతనిని అధికారిగా నియమించాను. ఈ దినం మనము యెరోబాము అనే యొక్క వ్యక్తి కొరకు, ఈ యవనస్తుడి కొరకు మన ఈ వ్యక్తి యొక్క జీవితంలో ఉండి కొన్ని పాఠములు నేర్చుకోవడానికి సమయం తీసుకుందాం. మొట్టమొదటిగా ఈ 28వ వచనంలో చెప్తుంది ఏమనగా, ఈ యొక్క యవనుడు తన యొక్క పని యొక్క విధానాన్ని బట్టి, తన యొక్క పని యొక్క విధానాన్ని, తన ప్రయాసాన్ని, తన నైపుణ్యతను ఎవరు చూచారనగా రాజైన సొలొమోను చూచి గొప్ప బాధ్యతలను అప్పగించినట్లు మనం చూస్తున్నాం.
మొట్టమొదటిగా మన ఈ వ్యక్తి యొక్క జీవితంలో మనం గమనించవలసిన విషయం అనగా, తన చెయ్యు పనిలో ఎలా ఉన్నాడనగా ఒక ప్రత్యేకత కలిగిన వాడుగా, కష్టపడి పని చేయువాడుగా, జ్ఞానముతో పని చేయువాడుగా, ఒక పని చేయించిన పనిని ఎలాగనగా ఒక శ్రేష్టముగా చేసే ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. ఈ వ్యక్తి అటు రీతిగా తను చేస్తున్న పని చాలా చిన్నదైనప్పటికీ చాలా చక్కగాను శ్రేష్టంగాను చేయడం బట్టి దాన్ని ఎవరు గమనించారనగా రాజు గమనించి ఒక ఉన్నతమైన స్థాయిలోకి తను నడిపించాడు. బైబిల్ గ్రంథం అదే విషయాన్ని సామెతలు 22:29 వచనంలో కూడా అదే మాటను మనకి తెలియజేస్తుంది. సామెతలు 22:29 వచనాన్ని మనం చదువుదామండి ఒకసారి. సామెతలు 22:29 వచనం. ఓకే. తన పనిలో నిపుణత గల వారిని చూచితివా? అల్పులైన వారి ఎదుట కాదు, వారి రాజుల ఎదుటనే నిలుచును. తన పనిలో నిపుణత కలిగిన వాడిని చూచితివా? వాడు ఎక్కడ నిలబడతాడు అనగా రాజుల ముందు నిలబడతాడు. ఏ పని అనేది కాదు, నీ పని చాలా చిన్నదై ఉండొచ్చు, నీ పని ఎవ్వరు చూడలేని ఒక పని అయి ఉండొచ్చు, కానీ ఆ పని నిపుణతతో ఒక ప్రత్యేకమైన రీతిగా శ్రేష్టంగా చేసినట్లయితే దేవుడు ఏం చేస్తాడంట, వారు దేవుని యొక్క సన్నిధానంలో ఎంతో భక్తిగా ఉంటున్నారు, ప్రార్థిస్తున్నారు, వాక్యాన్ని చదువుతున్నారు, సంఘంలో పరిచర్యలు చేస్తున్నారు. అయినప్పటికీ వారి యొక్క జీవితాల్లో వారు దీవెన పొందలేని స్థితిలో ఉన్నారు, అభివృద్ధి చెందలేని స్థితిలో ఉన్నారు. వారు ఆర్థికంగా దీవెనబడలేకపోతున్నారు, వారి యొక్క జీవితాలు కట్టుకోలేకపోతున్నారు, వారి యొక్క పరిస్థితుల్లో వ్యత్యాసము కలగట్లేదు. ప్రార్థన చేయలేదని కాదు, వాక్యము చదవలేదని కాదు, ఉపవాసం చేయలేదని కాదు, దేవుని యొక్క సంఘములో సేవ చేయలేదని కాదు, కానీ అనేకులు చూచినట్లయితే వారి పని విషయంలోకి వచ్చినప్పుడు ఎలా తీర్చబడుతున్నారనగా సోమరివారంగా తీర్చబడుతున్నారు. పనిని ఏదో ఊరికినే చేసుకొని వెళ్ళిపోవాలి, తప్పదు గనక చెయ్యాలి అనే రీతిగా తీర్చబడుతున్నారు. అనేకమైన క్రైస్తవులు ఆత్మీయ జీవితాన్ని ఈ యొక్క బాధ్యతలకు బదులుగా భావిస్తూ ఉంటారు, ఒక సబ్స్టిట్యూషన్గా భావిస్తూ ఉంటారు. కానీ ఆత్మీయ జీవితము ఈ లోకములో ఉన్న మన బాధ్యతలకు బదులైతే కాదు. మనం ప్రార్థన చేయాలి, మనం ప్రయాసపడి పని చేయువారే తీర్చబడాలి, మనం దేవుని యొక్క వాక్యమును చదవాలి, మన జ్ఞానము, దేవుడు మనకిచ్చిన జ్ఞానముతో మనం వ్యాపారములు మనం చేయువారే తీర్చబడాలి, మన పనులు చేసుకునే వారే తీర్చబడాలి, మన కుటుంబాలు కట్టుకునే వారే తీర్చబడాలి. నేను ప్రార్థన చేస్తాను, నేను వాక్యం చదువుతాను, కానీ నేను కష్టపడనండి, నేను ప్రయాసపడనండి, నా పనిలో నేను శ్రద్ధ పెట్టను, దేవుడు చూసుకుంటాడులే అనుకున్నట్లయితే నీ యొక్క జీవితంలో ఎన్నటికి కూడా దేవుడు నీ కొరకు ఏర్పరిచిన ఆశీర్వాదాలు దీవెనలు పొందుకోలేవు. నువ్వు కేవలము భక్తిని ఏం చేస్తున్నావు అనగా నీ సోమర్థనాన్ని కప్పుకోవడానికి నువ్వు వాడుకుంటున్నావే, కానీ నిజముగా నువ్వు దేవుని చేత ఆశీర్వదింపడాలని ఆశించినట్లయితే నువ్వు ప్రార్థన చేయి, వాక్యమును చదువు, దేవుని యొక్క పరిచర్య చేయి. దాంతోపాటు నువ్వేం చేయాలనగా నువ్వు చేసే పని ఏదైనప్పటికీ ఎలాగనక నిపుణతతో, ఒక గొప్ప స్కిల్తో శ్రేష్టముగా నువ్వు చేసినప్పుడు నీ యొక్క పని చాలా చిన్నదై ఉండొచ్చు, నీ పని ఎవ్వరు కూడా గమనించలేనిదై ఉండొచ్చు. నువ్వు ఎంత కష్టపడుతున్నావు, ఎంత శ్రద్ధగా చేస్తున్నావు, ఎంత చక్కగా చేస్తున్నావో నీ యొక్క యజమానుడు గమనించకపోవచ్చు, కానీ ఎవరు చూస్తున్నారనగా దేవుడు చూచుచున్నాడు. గనక నీ యథార్థతను బట్టి, నీ పనిలో ఉన్న నీ యథార్థతను బట్టి, నీ కష్టమును బట్టి దేవుడు ఏం చేస్తాడు అనగా నేను రాజుల ముందు దేవుడు నిలబడతాడు. అది దేవుని యొక్క వాక్యము మనకి ఇచ్చుచున్న వాగ్దానం. దేవుడు మన యొక్క జీవితాలు ఇచ్చుచున్న గొప్ప వాగ్దానం. గనక మన మన యొక్క ఆత్మీయ జీవితము ఈ లోకములో మన బాధ్యతకు బదులు కాదు అనే విషయాన్ని మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలి. అనేకమైన సార్లు వివాహ సంబంధాలు వచ్చినప్పుడు చాలామంది తల్లిదండ్రులు వచ్చి అంటారండి, పలానా అబ్బాయి చర్చిలో చాలా బాగా పాడతాడంటండి, పలానా అబ్బాయి చర్చిలో బాగా పరిచయం చేస్తాడంటండి, పలానా అబ్బాయి వాక్యం చాలా బాగా చెప్తాడంటండి, అందుకే అబ్బాయిని మా పాపకి వివాహం చేసి ఇవ్వాలని మేము తీర్మానం చేసుకున్నాం అనుకుంటారు.
చాలా మంచిది. ఆ అబ్బాయి చక్కగా వాక్యం చెప్తాడనో, పాడతాడనో, పరిచయం చేస్తాడనో చాలా మంచిది. కానీ ఇంకొక విషయం మర్చిపోతున్నారు. ఆ వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితము తన వ్యక్తిగత జీవితాన్ని యొక్క బదులైతే కాదు. ఎందుకనగా అనేకులు దేవుని యొక్క సన్నిధానంలో, లేకపోతే అనేక మంది భర్తలు, అనేకులు ఆలయాల్లో పోడియంని పిడికలతో వాక్యం చెప్పినప్పుడు గుద్దుతూ ఇంటికి వెళ్ళి ఏం చేస్తారనగా అదే పిడికలతో భార్యను గుద్దేవారు చాలామంది ఉన్నారు. చక్కగా వాక్యాన్ని బోధించి చక్కగా పరిచయం చేసి కుటుంబం ఎడల ఏ బాధ్యత లేని అనేకమైన భర్తలు ఉన్నారు, అనేకమైన భార్యలు ఉన్నారు. గనక నీ ఆత్మీయ జీవితము ఈ లోకములో నీ బాధ్యతకి బదులు కాదు, కానీ అది కలిసి వెళ్ళాలి. అందుకే అపోస్తలుడైన పౌలు ఆయన కొలొస్సీ సంఘానికి రాస్తున్నాడు, నువ్వు ఏ పని చేసినా నువ్వు ఎలా పని చేయమన్నాడు అనగా, నువ్వు దేవుని కొరకు చేసినట్లు చేయమన్నాడు. వాక్యం చెప్తే మాత్రము, ప్రార్థన చేసినప్పుడు మాత్రం, పాడినప్పుడు మాత్రం, సంఘములో పరిచయం చేసినప్పుడు మాత్రం దేవుని కొరకు చేయమని కాదు. నువ్వు ఏ పని చేసినా ఈ లోకమైన నాయకుడి కొరకు కోసం కాదు, కానీ నీ యజమానుడైన దేవుడి కొరకు చేయమన్నాడు. అంటే నీ పని ఏదైనా ఉండొచ్చు, నీ పని ఎవ్వరు కూడా పట్టించుకోలేని పనే ఉండొచ్చు, లేకపోతే ఉన్నతమైన ఉద్యోగమే ఉండొచ్చు, నీ యజమానుడు మంచివాడై ఉండొచ్చు, నీ మేనేజర్ చెడ్డవాడై ఉండొచ్చు, లేకపోతే నీ యొక్క సూపర్వైజర్ మంచివాడై ఉండొచ్చు, చెడ్డవాడై ఉండొచ్చు, నీ టీం లీడ్ మంచివాడై ఉండొచ్చు, చెడ్డవాడై ఉండొచ్చు, లేకపోతే నీ అధికారులను ప్రేమించేవారై ఉండొచ్చు, లేకపోతే నిన్ను వారి అవసరాల కొరకు వాడుకునే వారై ఉండొచ్చు. కానీ నీకివ్వబడిన బాధ్యత, నీకివ్వబడిన పనిలో నువ్వు నమ్మకంగా ఉన్నట్లయితే, నీ బాధ్యతను నువ్వు చక్కగా దాన్ని కొనసాగించడానికి నువ్వు సిద్ధపడి ముందుకు వెళ్ళినట్లయితే, నువ్వు చేయించిన పనిని నిపుణతతో నువ్వు చేసినట్లయితే, శ్రేష్టంగా నువ్వు చేసినట్లయితే, మనుషులు ఎవ్వరు దాన్ని చూసినా చూడకపోయినా దేవుడు నిన్ను చూచుచున్నాడు గనక దేవుడు నేనేం చేస్తాడనగా ఎక్కడ నిలబడతాడంటండి, రాజుల ముందు దేవుడిని నిలబడతాడు, అధికారుల ముందు దేవుడిని నిలబడతాడు. ఒకవేళ ఈ మాటలు విన్నప్పుడు అనుకోవచ్చు, ఏంటి నేను చేసే పనికి నేను ఏ అధికారి ముందు నిలబడతానండి, నా పని చాలా చిన్నదండి. కానీ బైబిల్ గ్రంథం చిన్నది పెద్దదాని కొరకు మాట్లాడలేదండి. బైబిల్ గ్రంథం ఒకటే అన్నది, నువ్వు చేసే పనిని నువ్వు నిపుణతతో చేసినట్లయితే దేవుడి యొక్క వాగ్దానం ఏమనగా ఆయన నిన్నేం చేస్తాడనగా రాజుల ముందు, అధికారుల ముందు దేవుడు నిన్ను నిలబెడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గనక ఈ యొక్క దినాన ఒక తీర్మానం తీసుకోవాలి. ఈ యొక్క దినాన ఇక్కడ కూడి వచ్చిన వారు చాలామంది చదువుకుంటున్న వారు ఉన్నారేమో, స్కూల్కి వెళ్తున్న వారు ఉన్నారేమో, కాలేజీకి వెళ్తున్న వారు ఉన్నారేమో, యూనివర్సిటీకి వెళ్ళేవారు ఉన్నారేమో, పెద్ద కంపెనీలో పనిచేసేవారు ఉన్నారేమో, పెద్ద వ్యాపారాలు చేసేవారు ఉన్నారేమో, చిన్న వ్యాపారాలు చేసేవారు ఉన్నారేమో, చిన్న చిన్న పనులు చేసుకునే వారు ఉన్నారేమో, లేకపోతే అనుదినము ప్రతిరోజు చేతి వృత్తులు చేసుకొని ముందుకు వెళ్ళి వారే ఉన్నారేమో. మీరు ఎవరైనప్పటికీ ఈ యొక్క దినాన్ని ఒక తీర్మానం తీసుకోండి, నేను ఇక మీదట నా పనిని అందరూ ఎలా చేస్తున్నారో కాదు, నేనేం చేస్తాను అనగా దేవుని యొక్క బిడ్డగా నా పనిలో నేను యథార్థంగా నేను ముందుకు వెళ్తాను. నేను చేపెట్టే ప్రతి పని యథార్థంగా చేస్తాను, నేను పని కష్టపడి చేస్తాను, నేను నా పని అంతా కూడా దేవుని కొరకు చేస్తాను అనే గొప్ప తీర్మానం మీరు తీసుకోగలిగినట్లయితే ఈ 2025 సంవత్సరంలో మీరు ఎప్పుడు కూడా అనుభవించలేని ఆశీర్వాదాలు మీరు ఈ యొక్క దినాల్లో మీరు తప్పగా అనుభవించి తీరుతారు. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసం కలిగిన ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అదేంటండి ఈరోజు కూడికి వస్తే పని చేసుకోమని చెప్తున్నారు, కష్టపడి పని చేయమంటున్నారు, ప్రయాసపడమంటున్నారు ఏంటండి, ఇంకా ఏదో చెప్పుంటే బాగుండేది అనుకుంటే, ఇది మరి దేవుని యొక్క వాక్యం మనకి నేర్పిస్తున్న సత్యమండి. అనేకమైన సార్లు మనం క్రైస్తవులుగా మనం ఏమనుకుంటారంటే, భక్తి అంటే లేకపోతే మంచి విశ్వాస జీవితం అంటే ప్రార్థన చేశానా, బైబిల్ చదివానా, ఉపవాసం ఉన్నానా, నా విశ్వాస జీవితం ఇదే అనుకుంటాం. కాదండి, నీ విశ్వాస జీవితము అక్కడతో అయిపోయేది కాదు. నీ విశ్వాస జీవితము ఒక 3 రోజులు 5 రోజులు లేకపోతే ఉపవాస కూడికలు ఒక సభలో అది మిగిలిపోయేది కాదు. నీ విశ్వాస జీవితము ఈ కూడిక అవతలు ఉండేది.
సంఘానికి అవతలు ఉండేది, ఆదివారానికి తర్వాత ఉండేదే నిజమైన విశ్వాస జీవితం. అనగా నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో క్రీస్తు పోలికగా ప్రయాసపడి పనిచేయుటలో, నమ్మకంగా పనిచేయుటలో, యథార్థతలో, విశ్వాసముతో పనిచేయుటలో మనం ఏం చేయాలనగా ఆ ప్రత్యేకతను కనపరుస్తూ ఆ భక్తిని మనము మన కార్యాల్లో అనుదినం మన జీవితాల్లో కనపరచువారై తీర్చబడినప్పుడు మన జీవితాలు బట్టి దేవుడు మహిమపరచబడతాడు. మనము దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలు దేవుళ్ళు పొందుకున్న వారై మనం తీర్చబడగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. ఈ యెరోబాము యొక్క జీవితంలో దేవుడు ప్రత్యేకమైన ఒక వర్తమానాన్ని దేవుడు యెరోబాముకి ఇవ్వాలనుకుంటున్నాడండి. దేవుడు ఒక గొప్ప వర్తమానాన్ని యెరోబాముకి ఇవ్వడానికి ఎలాంటి సందర్భంలో, ఎలాంటి సమయంలో దేవుడి వర్తమానాన్ని ఇస్తున్నాడు అనేది మనం రెండోదిగా గమనిద్దాం. 29వ వచనాన్ని చదువుదామండి. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 29వ వచనం. అంతటా యెరోబాము యెరూషలేములో నుండి బయలు వెడలిపోగా సిలోనీయుడును ప్రవక్తయుడగు అహీయా అతనిని మార్గమందు కనుగొనెను. అహీయా క్రొత్త వస్త్రమును ధరించుకుని ఉండెను. వారిద్దరూ తప్ప పొలములో మరెవ్వడును లేకపోయాను. ఈ యెరోబాముతో దేవుడు ఒక వర్తమానం, యెరోబాముతో దేవుడు మాట్లాడాలి. ఒక వర్తమానాన్ని దేవుడు యెరోబాముకి ఇవ్వాలి. ఇది చాలా పెద్ద వర్తమానం అండి. అయితే దేవుడి ప్రవక్తను పంపించాడు వర్తమానంతో. అయితే ప్రవక్త యెరోబాము వెంట నడుస్తున్నాడు కానీ ఏమీ చెప్పట్లేదు. నేను అనుకుంటున్నాను యెరోబాము ఒకవేళ మార్కెట్లో, బజార్లో ఉన్నాడేమో, అందరితో మాట్లాడుతున్నాడు, అందరినీ పలకరిస్తున్నాడు. ప్రవక్త వాడు వెంటే నడుస్తున్నాడు, ఏమీ చెప్పట్లేదు. యెరోబాము వెంటే నడుస్తున్నాడు కానీ యెరోబాముతో ఏమీ చెప్పట్లేదు. అలా నడుస్తూ 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 వెళ్ళి ఒకానొక సమయాన్న అక్కడ అంటది యెరోబాము ఆ ప్రవక్త తప్ప ఇంకా ఎవరు లేని సమయాన్న ప్రవక్త అన్నాడు, అయ్యా ఆగు, నీతో ఒక వర్తమానం చెప్పాలి. దేవుడు నీకు ఇచ్చిన ఒక వర్తమానం ఉంది, దేవుడు నీకు ఇచ్చిన ఒక వాగ్దానం ఉంది. ఇది ఆ వాగ్దానం అని ఏం చేశాడు అనగా దేవుడు తనకిచ్చిన వాగ్దానాన్ని ఎప్పుడు యెరోబాముకు తెలియజేశాడనగా ఒంటరిగా దొరికిన సమయంలో. కొన్నిసార్లు భర్త భార్యల మధ్యన జరుగుతున్న కొన్ని సంభాషణలో ఇంట్లో చుట్టాలు, బంధువులు అందరూ కూడా ఉన్నారు, చాలా హడావిడిగా ఉంది. అయితే ఆ హడావిడిలో ఒక దినాన్న 2-3 రోజులు అయిపోయిందేమో, ఆ భర్త ఏదో ఒక విషయాన్ని తెలుసుకొని భార్య దగ్గరికి వచ్చి అన్నాడు, ఏంటమ్మా నువ్వు ఇంత ఈ కార్యం నాకు ఎందుకు చెప్పలేదు, నువ్వు ఇంతగా బాధపడుతున్నావు నాకు ఎందుకు చెప్పలేదు, ఇక్కడే ఉన్నాను కదా, ఇక్కడే నీ చుట్టే నేను కనబడుతున్నాను కదా, మరి నాకు ఎందుకు తెలియజేయలేదు, ఇక్కడే ఉన్నాను కదా, మరి నాకు ఎందుకు తెలియజేయలేదంటే అప్పుడు ఆ భార్య అన్నది, అవునయ్యా నువ్వు ఇక్కడే ఉన్నావు కానీ నేను నీకు తెలియజేయడానికి నీతో నాకు ఏం దొరకలేదు అనగా ఒంటరిగా ఆ సమయము దొరకలేదు. అనేకమైన క్రైస్తవులతో దేవుడు అదే చెప్తూ ఉంటాడు. దేవుడు మనకు ఒక ప్రత్యేకమైన వర్తమానం ఇవ్వడానికి దేవుడు సిద్ధపడి ఉన్నాడు. నీతో దేవుడు ప్రత్యేకంగా మాట్లాడడానికి దేవుడు సిద్ధపడి ఉన్నాడు. అప్పుడు మీరు అనుకుంటారు, నేను అనుకుంటాను, అదేంటి దేవుడా నాతో మాట్లాడాలంటే నేను ప్రతిరోజు ఇక్కడే కదా ఉన్నాను, ప్రతిరోజు చర్చిలో కనబడుతున్నాను, సభలో కనబడుతున్నాను, కూడికలో కనబడుతున్నాను, పరిచర్యలో కనబడుతున్నాను. అప్పుడు యేసుప్రభువారు అంటారు, అవునమ్మా నువ్వు ఇప్పుడు కనబడుతున్నావు కానీ నీతో మాట్లాడడానికి నువ్వేం చేయట్లేదనగా, ఒంటరిగా నువ్వేం చేయట్లేదనగా ఆ సమయాన్ని నువ్వు నాకు ఇవ్వట్లేదు. ఈ దినాన ప్రియమైన సంగమా, దేవుని యొక్క ప్రత్యేకమైన వాగ్దానం నీ జీవితంలో నువ్వు పొందాలి అంటే నువ్వు దేవునితో వ్యక్తిగతంగా ఆ ఒంటరిగా దేవుని యొక్క సన్నిధానంలో కాలం గడిపే సమయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు సభకు రావడం చాలా మంచిదే, దేవుని యొక్క ఆలయముకు రావడము చాలా ప్రాముఖ్యమైనదే, సహవాసములో కలిసి దేవుని స్తుతించడము, దేవుని ప్రార్థించడము, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడము చాలా మంచిదే. కానీ సరిపోదు. నీ యొక్క జీవితంలో ఒక ప్రత్యేకమైన వాగ్దానం నువ్వు పొందుకోవాలంటే నువ్వు అడుగుతున్న కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నల యొక్క జవాబు ఆల్రెడీ సిద్ధపరిచి ఉంచాడు. కానీ అది నువ్వు పొందుకోవాలంటే దేవుని యొక్క సన్నిధానంలో వ్యక్తి
వ్యక్తిగతంగా కాలం గడపడానికి సిద్ధపడాలి. అనేకమైన సార్లు నువ్వు దేవుని యొక్క సన్నిధిలో అడుగుతున్నావు, దేవుని యొక్క ఆలయానికి వచ్చి అడుగుతున్నావు, దేవా ఈ ప్రశ్నకు జవాబు ఏంటయ్యా, నాకు విడుదల దయచేయ్యా, నాతో మాట్లాడయ్యా అని అనేకమైన రీతిగా అనేకమైన సంవత్సరాలుగా నెలలుగా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తున్నావు, అడుగుతున్నావు. కానీ ఇంతవరకు ఎందుకయ్యా నువ్వు నాతో మాట్లాడట్లేదు? ఏంటయ్యా, నేను చర్చికి వెళ్ళే ప్రతి ఆదివారం అడుగుతున్నాను, లేకపోతే 21 రోజులు సంఘంలో ఉపవాసం ఉన్నప్పుడు నేను అడిగాను, లేకపోతే సభలో నేను అడిగాను, అయ్యా అనేకమైన సార్లు నీ జవాబు, నీ స్వరం కావాలని వెతుకుతున్నాను. కానీ ఏంటయ్యా నువ్వు నాతో మాట్లాడట్లేదు? వారితో మాట్లాడమంటున్నారు, వారితో నువ్వు దర్శించావంటున్నారు. మరి నేనేం తప్పు చేశానయ్యా అంటే, నువ్వు తప్పు చేసావని కాదు, కానీ నువ్వేం చేయట్లేదు అనగా దేవునితో ఒంటరిగా కాలం గడిపే సమయం నీకు లేదు. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈ దినాన నువ్వు దేవుని యొక్క స్వరం వినాలని ఆశించినట్లయితే, దేవుని యొక్క స్వరం నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు వినాలి అని ఆశనికున్నట్లయితే, దేవుని యొక్క ప్రత్యేకమైన వాగ్దానాలు నీ జీవితంలో పొందుకోవాలని ఆశ నీకున్నట్లయితే, ఈ దినాన సూత్రం ఏంటో తెలుసా? ఈ దినము నుండి దేవునితో వ్యక్తిగతంగా కాలం గడపడం సమయం తీసుకో. దేవునితో వ్యక్తిగతంగా దేవుని యొక్క సన్నిధానంలో కాలం గడపడానికి సిద్ధపడు. నీ కార్యాలన్నిటినీ పక్కన పెట్టి, నీ ఉద్యోగములు, నీ వ్యాపారములు, నీ పనులు, నీ యొక్క చుట్టాలు, బంధువులు, కుటుంబస్తులు అందరినీ కూడా కొన్ని నిమిషాలకి, కొన్ని గడియలకి అందరినీ కూడా పక్కన పెట్టి నువ్వు యేసు ప్రభుతో వ్యక్తిగతంగా కాలం గడపడానికి సిద్ధపడినట్లయితే, ఈ దినాన నువ్వు ఎన్నడూ వినలేని రీతిగా దేవుని యొక్క స్వరాన్ని ఈ దినాల్లో నువ్వు విని తీరుతావు. విశ్వాసం కలిగిన వారు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. నేను దేవునితో వ్యక్తిగతంగా కాలం గడుపుతానండి, నాకు దేవుని యొక్క స్వరం వినాలండి అనే తీర్మానం తీసుకున్న వారు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు కూడా తన శిష్యులతో ఆయన నేర్పించిన ఒక సూత్రం ఏమనగా, మీరు ప్రార్థన చేసినప్పుడు ఎలా చేయమన్నాడు అనగా, నీ గదిలోకి పోయి నీ కిటికీలు, నీ తలుపులన్నీ వేసుకొని ఏం చేయమని అనగా ప్రార్థించమన్నాడు. అదంటే కిటికీలు తలుపులన్నీ వేసుకోమన్నాడు అంటే దాని అర్థం అనగా, ఒంటరిగా నువ్వు నాతో కాలం గడుపు. ఒక చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. దేవుడు సౌలును అభిషేకించినప్పుడు, ఇశ్రాయేలు మొదటి రాజు అయిన సౌలును దేవుడు అభిషేకించినప్పుడు, బహిరంగంగా ఇశ్రాయేలు ప్రజలందరి ముందు అభిషేకించక ముందు సౌలుని దేవుడు ఏం చేశాడు అనగా, రహస్యములో ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు అనగా మొట్టమొదటిగా అభిషేకించాడు. ఒక బహిరంగ అభిషేకము కన్నా ముందు ఏముంటుంది అనగా, ఒక వ్యక్తిగతంగా లేకపోతే రహస్యములో వచ్చే అభిషేకం ఉంది. బహిరంగంగా నువ్వు దేవుని కొరకు వాడబడాలని ఆశ నీకుందా? ప్రజల కొరకు నువ్వు గొప్ప ఆశీర్వాదకరంగా తీర్చబడాలని ఆశ నీకుందా? నువ్వు అభిషేకము కలిగిన ఒక వ్యక్తిగా తీర్చబడాలని నీకు ఆశ ఉందా? బహిరంగంగా ప్రజలు చూచుచుండగా, నీ చుట్టుపక్కల ఊరు వారు చూచుచుండగా, వేల కొలది ప్రజలు చూచుచుండగా నువ్వు దేవుని చేత వాడబడాలి అని ఆశ నీకున్నట్లయితే, మొట్టమొదటిగా నువ్వు ఒంటరిగా దేవుని చేత అభిషేకించబడాలి. ఒంటరిగా వ్యక్తిగతంగా ఆ రహస్యములో ఉన్న అభిషేకము తర్వాతే బహిరంగ అభిషేకం ఉంటుంది. అనేకమైన సార్లు మనకేం కావాలనగా బహిరంగ అభిషేకం కావాలి. అందరూ ఉన్నప్పుడు, అందరి మధ్యలో, వేల కొలది ప్రజల మధ్యలో నాకు అభిషేకం కావాలి అని ఆశిస్తూ ఉంటాం. కానీ ఏం మర్చిపోతామంటే, రహస్యములో ఉన్న అభిషేకాన్ని మర్చిపోతాం. సమూయేలు ప్రవక్త అంటాడు, సౌలు యొక్క దాసుడు ఉంటాడండి. వాళ్ళిద్దరే ఉన్నప్పటికీ సౌలుతో అంటాడు, నీ దాసుడిని కొంచెం ముందుకు పంపించే, నీతో ఒకటి మాట చెప్పాలి. సౌలు అంటాడు తన దాసుడితో, నువ్వు వెళ్ళాయి అని ముందుకు వెళ్ళు, నేను వస్తానన్నప్పుడు వాడు ఒంటరిగా దొరికినప్పుడు సౌలు ఏం చేస్తాడనగా, ఇశ్రాయేలుకు మొదటి రాజుగా సౌలును అభిషేకించాడు. ఈ దినాన ఎంత ప్రాముఖ్యమైన సత్యమండి. దేవుని యొక్క సన్నిధానములో మనం ఒంటరిగా కాలం గడుపుట, అది ఒక మన జీవితంలో మన జీవితాన్ని మార్చివేసే ఒక రహస్యం. ఇంతవరకు నీ జీవితాన్ని ఏం మార్చగలుగుతుంది అని నువ్వు వెతుకుతున్నావేమో,
నా పరిస్థితులు ఏం మార్చగలుగుతుందని వెతుకుతున్నావేమో. అనేకమైన స్థలాలకు పరిగెట్టావు, అనేకమైన వ్యక్తుల దగ్గరికి వెళ్ళావు, అనేకమైన కార్యములు చేసి నా పరిస్థితి మారే ఆ స్థలం ఏది, నా స్థితి మారే ఆ యొక్క సమయం ఏది, ఆ గడి ఏది అని వెతుకుతున్నట్లయితే, ఏ దినమైతే, ఏ క్షణమైతే, ఏ కాలమైతే నువ్వు దేవునితో ఒంటరిగా కాలం గడపడానికి సిద్ధపడతావో ఆ రోజు నీ యొక్క జీవితంలో దేవుని యొక్క ఘనమైన కార్యాలు నువ్వు అనుభవించడం ప్రారంభించగలుగుతావు. అర్థమైన వారు మాత్రం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తారండి. హల్లెలూయా. అయితే తర్వాత దేవుడు యెరోబాముతో మాట్లాడి దేవుడు గొప్ప వాగ్దానం ఇస్తున్నాడండి. ఆ వాగ్దానం ఏంటో మనం చదువుదామండి. అయితే మరి చదవవసరం లేదేమో, మన సమయం అయిపోతుంది కనుక నేను కొంచెం వేగంగా ముందుకు వెళ్తాను. 31వ వచనంలో చూసినట్లయితే అండి, దేవుడు యెరోబాముకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, అరే బాబు, ఇప్పుడు నేను ఇశ్రాయేల్ని నేను 2 భాగాలుగా చేయబోతున్నాను. నీకు నేనేం చేయబోతున్నానగా 10 భాగాలు ఇస్తాను అన్నాడు. ఎవరికి? యెరోబాముకి. యెరోబాము ఎవడు? వాడు రాజ్యవంశంలో జన్మించిన వాడు కాదు. వాడి తండ్రి ఏం పెద్ద అధికారి కాదు. వాడి తండ్రి ఎప్పుడో చనిపోయాడు. వాడి తల్లి చేత వాడు పెంచబడ్డాడు. పెద్ద హోదాలో ఉన్నవాడు కాదు, పెద్ద పదవిలో ఉన్నవాడు కాదు, పెద్ద చదువు ఉన్నవాడు కాదు. ఏదో కష్టపడి పనిచేసిన వాడు. రాజుగారు వాడి యొక్క పనిని చూసి, వాడి యొక్క నిపుణతను చూసి వాడికి మంచి స్థానాన్ని కూడా ఇచ్చాడు. కానీ యెరోబాములో ధనమో హోదావో ఏం లేదు. కానీ దేవుడు యెరోబామును దీవించినప్పుడు ఏం చేశాడంటే అండి, 10 వంతులు ఎవరికి ఇచ్చాడంట? యెరోబాముకి ఇచ్చాడు. దావీదు వంశంలో ఉన్న సొలొమోను కుమారుడికి ఎన్ని ఇచ్చాడంటే 2 ఇచ్చేసి మిగతా 10 ఎవరికి ఇచ్చాడనగా, వీడి పేరు ఎవరికి తెలియదు, వీడి ఊరు ఎవరికి తెలియదు, ప్రపంచంలో వీడికి పెద్ద పబ్లిసిటీ వీడికి లేదు, వీడు ఎవడో పెద్ద గనుడేం కాదు. కానీ వీడికి దేవుడు ఏం చేశాడనగా, ఎన్నుకోబడిన వాడికన్నా, రాజ్య వంశంలో జన్మించిన వాడికన్నా అధికమైన ఆశీర్వాదాలు ఎవరికి అనుగ్రహించాడనగా, ఎవరికి తెలియలేని యెరోబాముకి ఇచ్చాడు. మనం చాలాసార్లు మన జీవితాలు చూసుకొని అంటాం, అండి దేవుడు నన్ను దీవించడానికి నా దగ్గర ఏముందండి, పెద్ద చదువు లేదండి, పెద్ద ఆస్తులు లేవండి, పెద్ద పలుకుబడి లేదండి, నా ఉద్యోగం కూడా చాలా చిన్నదండి, నా వ్యాపారమేమో చాలా చిన్నదండి, నాకే చాలా అప్పులు ఉన్నాయండి, నా శారీరక పరిస్థితి బాగోదండి. దేవుడు నిన్ను దీవించడానికి వచ్చినప్పుడు నీ స్థితులు బట్టి దేవుడు దీవించడు. ఆయన ఐశ్వర్యాన్ని బట్టి ఆయన ఏం చేస్తాడనగా నిన్ను ఆయన దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన నీ పరిస్థితిని చూసి నువ్వు నిరుత్సాహపడవసరం లేదు. నీ స్థితిని చూసి నువ్వు అడగొద్దు. దేవుడు ఎవరై ఉన్నారో సత్యాన్ని గ్రహించి నువ్వు అడిగినట్లయితే దేవుని యొక్క ఘనమైన కార్యాలు నీ జీవితంలో నువ్వు పొందుకోగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. నేను ముందుకు వెళ్ళిపోతున్నానండి. మనం ఒకసారి అయితే ఈ యొక్క యెరోబాము దేవుడు వాగ్దానం ఇచ్చిన ప్రకారంగా వాడు ఏమనగా రాజుగా తీర్చబడ్డాడు. ఇశ్రాయేలుకి రాజుగా యెరోబాము తీర్చబడ్డాడు. వాడు ఎప్పుడు రాజు అవుతాడని వాడు కలలో కూడా ఊహించలేదండి. దేవుడు ఇచ్చాడు, దేవుడు వాడిని రాజుగా చేశాడు. దేవుడు అంటాడు, నేను నిన్ను పిలుచుకున్నాను, నా ప్రజల మధ్యలో నేను నిన్ను ఎంచుకొని ఏం చేశాను అనగా నిన్ను రాజుగా చేసుకుంటానంటే, ఇశ్రాయేలుకు రాజుగా తీర్చబడ్డాడు. చాలా సంతోషించాడు. ఇశ్రాయేల్లో ఉన్న ప్రజలందరూ కూడా దేవుని ఆరాధించడానికి వారు ఎక్కడికి వెళ్ళాలంటే యెరూషలేముకు వెళ్ళాలి. కానీ ఇప్పుడు యెరూషలేముని ఎవరు పరిపాలిస్తున్నారు? యెరూషలేము యెరోబాము యొక్క అధికారంలో లేదు. దాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు అనగా సొలొమోను కుమారుడైన రెహోబాము వాడు పరిపాలిస్తున్నాడు. రెహబాము ఏం చేస్తున్నాడు అనగా వాడు యెరూషలేముని యూదాని పరిపాలించేవాడుగా ఉన్నాడు. వీడికి యెరోబాముకి ఏమైందనగా భయం వచ్చేసింది. ఏం భయం వచ్చింది తెలుసండి? నేను ఒకవేళ నా ప్రజల్ని యెరూషలేములోకి వెళ్ళి వారిని ఆరాధించడానికి నేను వారికి అవకాశం ఇచ్చినట్లయితే వీరందరూ కూడా దేవుని ఆరాధించడానికి యెరూషలేముకు వెళ్తారు. యెరూషలేములోకి వెళ్ళినప్పుడు వారు అక్కడ సొలొమోను యొక్క వంశము వారిని దావీదు యొక్క వంశములో ఉన్న ఒక రాజును చూసి వాళ్ళు ఏం చేస్తారు అనగా
ఆ రాజుని వెంబడించి నన్ను విడిచిపెట్టేస్తారు? వారందరూ కూడా మరలా దావీదు వంశం వాడే మాకు రాజుగా తీర్చబడాలని వారు ఏం చేస్తారనగా, వారు ఒకటిగా తీర్చబడి దావీదు వంశములో వచ్చిన వాడిని మాకు రాజుగా కావాలి, ఈ యెరొబాము మాకు అవసరం లేదు అనే తీర్మానం తీసుకుంటారేమో అని వాడికి భయాన్ని కలిగి 37-38 వచనాలు మనం చదివినట్లయితే వీడు ఏం చేస్తాడనగా, దేవునికి విరోధమైన రీతిగా ప్రజలు వెళ్ళి యెరూషలేముకి వెళ్ళి దేవుని ఆరాధించకుండా వారు ఉంటున్న ప్రాంతాల్లోనే ఆరాధన చేసుకునేలాగా వాడు ఏం చేశాడనగా, విగ్రహాలు తయారు చేసి పెట్టి వాళ్ళతో అంటాడు, మీరు ఎవరు కూడా యెరూషలేముకి వెళ్ళొద్దు, మీరు ఇక్కడే ఉండి ఆరాధన చేసుకోండి, ఇగోండి ఈ విగ్రహాలు మీరు పూజించండి, ఈ విగ్రహాలకి మీ యొక్క బలులు అర్పించండి, ఈ విగ్రహాలే మీ దేవుళ్ళని ఏం చేశాడనగా విగ్రహ ఆరాధనలోకి ఇశ్రాయేలు ప్రజలందరినీ నడిపించాడు. కారణం ఏంటో తెలుసా అండి? దానికి కారణం ఏంటంటే వాడు తన స్థానాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేసుకుంటున్నాడు, వాడు ఆశీర్వాదాలు కాపాడుకోవడానికి ప్రయత్నం చేసుకుంటున్నాడు, వాడు రాజ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేసుకుంటున్నాడు, వాడి సింహాసనాన్ని కాపాడుకోవడానికి వాడు ప్రయత్నం చేసుకుంటున్నాడు. కానీ నిజానికి ఇందాక మనం చదివిన వచనాల్లో మనం చూసాం కదండి, యెరొబాముకి ఏ రీతిగా కూడా రాజు అవ్వడానికి ఏ యోగ్యత లేనివాడు, రాజ్య కుటుంబంలో జన్మించిన వాడు కాదు. కానీ దేవుడు వాడిని పిలుచుకొని, దేవుడు వాడిని ఎన్నుకొని రాజుగా చేస్తే అదంతా మర్చిపోయాడు. ఈరోజు ఏమనుకున్నాడంటే, నా ఆశీర్వాదాలు నేను కాపాడుకోవాలి, నేను దీవింపడాలంటే నా బుద్ధి నేను వాడాలి, నా జ్ఞానం నేను వాడాలి, ఈ ఆశీర్వాదాలకు కారణం నేను, ఈ దీవెనలకి కారణం నేను, నాకున్నదంతటికి కారణం నేను అనే ఆలోచన ఎప్పుడైతే వచ్చేస్తుందో మన ఆలోచన ఏమైపోతాయనగా చాలా కుయుక్తిగా తీర్చబడతాయి, చాలా మోసకరంగా ఆలోచిస్తాం, చాలా అన్యాయంగా ఆలోచిస్తాం, అవిశ్వాసంగా ఆలోచిస్తాం, దైవ విరోధంగా ఆలోచిస్తాం. దేవుని చేత ఎన్నుకోబడి రాజుగా తీర్చబడ్డానికి ఏ యోగ్యత లేనివాడు, దేవుని చేత ఎన్నుకోబడి దేవుని చేత పిలువబడి రాజ్యాలను పరిపాలించే ఒక రాజుగా దేవుడు నిలబెడితే ఇప్పుడు ఏం చేస్తున్నాడు అనగా, దేవుడిచ్చిన వాటిని అన్నిటినీ మర్చిపోయి ఏమనుకుంటున్నాడు అనగా, అమ్మో నేను కాపాడుకోకపోతే ఎలాగవుతుందండి. ఈ దినాన అనేకమైన క్రైస్తవులు అదే రీతిగా మరి ఇంత ఈ మాత్రం అన్యాయం చేయకపోతే, వ్యాపారంలో కొంచెం ఇలా చేయకపోతే ఎలాగండి డబ్బులు సంపాదిస్తాం, ఎలాగండి గృహాలు కట్టుకుంటాం, కనీసం ఉద్యోగంలో ఇలాంటి కొన్ని కార్యాలు చేయకపోతే అందరూ చేస్తారండి. అందరూ 10 రూపాయలు ఖర్చు పెట్టి 1000 రూపాయలు ఖర్చు పెట్టాలని చూపెట్టుకుంటారండి. అందరూ కూడా సర్టిఫికెట్లు మార్చుకుంటారండి. అందరూ కూడా అక్కడిక్కడ సంతకాలు పెడతారండి. అందరూ రాకపోయినా వచ్చామని చూపెట్టుకుంటారండి. అందరూ చేసిన దానికన్నా ఎక్కువ చేశామనే చూపెట్టుకుంటారండి. అందరూ చేసే అన్యాయమేనండి. ఈ ఉద్యోగంలో ఉన్నవారు అందరూ అలాగే చేస్తారండి, ఈ వ్యాపారంలో ఉన్నవారు అందరూ ఇలాగే చేస్తారండి. ఇలా చేయకపోతే నా ఇల్లు ఎలా కట్టుకుంటానండి, ఇలా చేయకపోతే నా బిడ్డలకి నేను ఎలాగండి మంచి స్కూల్కి పంపించగలుగుతాను, ఇలా చేయకపోతే నా అప్పులు ఎప్పుడండి తీర్చుకుంటాను అంటే మన ఆలోచనలు ఎలాగైపోయామంటే మన ఆశీర్వాదాల కారణం ఎవరిప్పుడు? మనం. కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది, ప్రతి ఆశీర్వాదం ఎక్కడి నుంచి రావాలంట? దేవుని యొద్ద నుంచి రావాలి, ఇంకెక్కడి నుంచి కాదు. ఈ లోకంలో నువ్వు ఎన్ని దిక్కులు తట్టు తిరిగినా ఏ దిక్కులో నుండి కూడా నీకేం రాదు అనగా ఆశీర్వాదం రాదు అనే సత్యాన్ని ఈ రాత్రి నువ్వు గ్రహించి ఆ యొక్క మాటని హృదయంలో భద్రపరచుకోగలిగినట్లయితే నీ పనుల్లో నీ కార్యాల్లో ఏమవుతావు అనగా యథార్థమైన ఒక వ్యక్తిగా తీర్చబడగలుగుతావు. కుయుక్తితో కూడిన ఒక వ్యక్తిగా తీర్చబడవు. సొంత అన్నయ్యని, సొంత తమ్ముడిని, సొంత అక్కని, సొంత చెల్లిని మోసం చేసి, అన్యాయం చేసి, సొంత తల్లిదండ్రులకు అన్యాయం చేసి ఆస్తులు కొట్టే ప్రయత్నాన్ని చెయ్యవు. మనుషులు ఎందుకు సొంత కుటుంబస్తులను, రక్త సంబంధులను మోసం చేసే స్థితిలోకి ఎందుకు చేరుతున్నారంటే ఆశీర్వదింపబడ్డానికండి. జీవితం బాగుండాలండి, మా పిల్లల బతుకు బాగుండాలండి,
నా పిల్లలు మంచిగా బతకాలండి, మాకు ఇల్లు కావాలండి. ఆశీర్వాదాలు లేకపోతే స్థితులు మారడానికి, పరిస్థితులు మారడానికి మనుషుడు అనేకమైన కార్యాలు చేయడానికి వాడు దిగజారిపోతున్నాడు. కొన్నిసార్లు మనుషుల యొక్క కార్యాలు, సొంత రక్త సంబంధుల కార్యాలు చేసే కార్యాలు చూసి ఆశ్చర్యం కలుగుతుందండి. నా సొంత తమ్ముడు ఇలా చేశాడండి, నా సొంత అన్నయ్య, నా సొంత చెల్లి, నా అక్క, మేము కలిసి పెరిగిన నా వారే ఇలా చేశారంటే దానికి కారణం ఏంటో తెలుసా? వారి యొక్క హృదయములో వారి ఆశీర్వాదానికి కారణం వారే తీర్చబడ్డారు. మన పరిస్థితి కూడా అంతేనండి, మన స్థితి అంతేనండి. వారే అలాగయ్యారంటే మనం కూడా అలాగే అవుతామండి. ఒకవేళ ఎప్పుడైనా నా ఆశీర్వాదానికి కారణం నేనే, నా బిడ్డల యొక్క భవిష్యత్తుకి కారణం నేనే, నా దీవెనకి కారణం నేనే అన్న ఆలోచన మనకు వచ్చేస్తే మనం కూడా చాలా మోసంగా ఆలోచించడం ప్రారంభిస్తాం. అనేకమైన దొంగ త్రోవలు వెతుక్కోవడం ప్రారంభిస్తాం. ఎన్నో కార్యాల్లో మనము రాజీ పడడానికి సిద్ధపడతాం. ఈ దినాన్ని ఒక సత్యాన్ని గ్రహించాలండి. మన ప్రతి ఆశీర్వాదానికి కారణం ఎవరైనా దేవుడే ఉన్నాడు గనక మనం ఏం చేయాలనగా ఆయన తట్టు మాత్రమే చూచువారై నమ్మకంగాను యథార్థంగా మనం తీర్చబడినట్లయితే ప్రతి ఆశీర్వాదాలు ఆయన మన జీవితంలో సకాలములో ఆయన ఐశ్వర్యం చెప్పున ఆయన మన జీవితంలో ఆశీర్వాదములు ఆయన అనుగ్రహించి నడిపిస్తాడు. విశ్వాసం కలిగిన వారు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు యెరోబాముతో పిలిచి వాడికి వాగ్దానాలు ఇచ్చి, ఏ యోగ్యత లేని వాడికి అన్నీ ఇచ్చి ఒకే మాట చెప్తాడండి. ఏమంటాడు అనగా, నువ్వు నా మాటకి లోబడాలి. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలు కూడా అదే చెప్పాడండి. మీరు ఇంటికి వెళ్ళాక, ఈరోజు మీరు ఇంటికి వెళ్ళాక కానీ లేకపోతే రేపు ఉదయం లేచాక కానీ ద్వితోపదేశ కాండం 28వ అధ్యాయాన్ని ఒక్కసారి చదవడానికి సమయం తీసుకోండి. తప్పనిసరిగా ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మీరు ఇంటికి వెళ్ళాక రేపు ఉదయం లేచి ద్వితోపదేశ కాండము 28వ అధ్యాయం చదవండి. దేవుని యొక్క వాగ్దానాలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు, అనేకమైన ఆశీర్వాదాలు దేవుళ్ళు అన్నీ ఎవరికో తెలుసా? ఒక బాధ్యత ఇచ్చాడు. ఆ బాధ్యత ఏంటనగా ఆయన మాటకు మనం లోబడిన వారై తీర్చబడాలి. అంతే బాధ్యత అండి. కొండలెక్కమనలేదు, కష్టపడమనలేదు, లేకపోతే అది చేయి ఇది చేయి అని చెప్పలేదు. ఆయన ఒకటే అన్నాడు, నా మాటకు మీరు లోబడితే ఇలా ఆశీర్వదింపబడతారు. మనందరికీ ఆశీర్వాదాలు కావాలి కానండి, మనకేమొద్దు అనగా బాధ్యత వద్దు. ఇవో ఆశీర్వాదాలు ఇస్తానని చెప్పు కానీ దాంతోపాటు బాధ్యతలు ఇవ్వకయ్యా. కానీ నిజానికి చెప్పాలంటే ఆయన మనకి ఇచ్చిన బాధ్యత కూడా ఏమనగా ఆయన మాటకు మనము లోబడిన వారై మనం తీర్చబడాలి. ఆయన మాటకు మనం ఎప్పుడైతే లోబడిన వారై యథార్థంగా మనం తీర్చబడతామో అప్పుడు దేవుని యొక్క ఘనమైన కార్యాలు, గొప్ప ఆశీర్వాదాలు మన జీవితంలో మనం అనుభవించగలుగుతాం. యెరోబాము వాడికి జీవితంలో గొప్ప వాగ్దానాలు ఇవ్వబడ్డాయి, కానీ ఆ వాగ్దానాలు అనుభవించడానికి వాడికి ఇవ్వబడిన ఆ చిన్న బాధ్యత, ఆ రెస్పాన్సిబిలిటీ వాడు నెరవేర్చడానికి సిద్ధపడలేని వాడుగా తీర్చబడ్డాడు. అయితే కింద మనం చూద్దామండి ఏమైంది, వాడి పరిస్థితి ఏమైంది. వాడు ఇప్పుడు దేవుడికి లేకపోతే దేవుని యొక్క మాటకు లోబడలేని వాడుగా తీర్చబడ్డాడు. దేవుని యొక్క ఆజ్ఞకు లోబడలేని వాడుగా తీర్చబడ్డాడు. దేవుని యొక్క ప్రజలందరినీ ఏం చేశాడు అనగా విగ్రహారాధనలోకి నడిపించాడు. అయితే వీడి పరిస్థితి ఏమైంది, యెరోబాము యొక్క జీవితం ఏమైంది అనేది చూద్దామండి. మీరు బైబిల్ ఉన్నట్లయితే చూడండి, 1 రాజుల గ్రంథం 14వ అధ్యాయం 10-11 వచనాలు ఒకసారి చదువుదామండి. 1 రాజుల గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం 11వ వచనాన్ని ఒకసారి, ఇది చాలా ప్రాముఖ్యమైన మాట, మనం గమనించడము అది ముఖ్యమండి. ఒక్కసారి మనం చదువుదాం, దాన్ని గమనిద్దాం. యెరోబాము సంతతి వారి మీదకి నేను కీడు రప్పించుచు ఇశ్రాయేలు వారితో అల్పులు కానీ గనులు కానీ లేకుండా మగవారి అందరినీ యెరోబాము వంశము నుండి నిర్మూలన చేసి పెంట అంతయు పోవునట్టుగా ఒకడు అవతలకి దానిని ఊడ్చివేసినట్లు యెరోబాము సంతతిలో శేషించిన వారిని
నేను ఊడ్చివేయుదును. దేవుడు యెరొబామును ఎందుకు పిలుచుకోవడానగా దీవింపబడ్డానికి, ఆశీర్వదింపబడ్డానికి దేవుడు పిలిచాడండి. కానీ ఇప్పుడు ఆ వచనాల్లో మనం చూసినట్లయితే దేవుడు ఇప్పుడు యెరొబాముతో అంటున్నాడు, నిన్ను మాత్రం కాదు కానీ నీ వంశంలో ఉన్న వారందరినీ నేనేం చేస్తాననగా తుడిచివేస్తాను. నీ బిడలు వారు మరణిస్తారు. నీ వంశంలో ఒక్కడు కూడా ఏం చేయడానగా మిగలడు. ఒక్కడు కూడా వాడు యవన ప్రాయాన్ని దాటి ముందుకు వెళ్ళడు. నీ వంశంలో ఒక్కడు కూడా బతకడు. ప్రతివాడు కూడా చనిపోతాడు. ఇలాంటి మాట ఏ వ్యక్తి కూడా వినాలనుకోడండి. దేవుడు యెరొబాముని పిలిచినప్పుడు ఇందుకు పిలలేదు, దీవింపబడ్డానికి పిలిచాడు, ఆశీర్వదింపబడ్డానికి పిలిచాడు. మీకు సమయం ఉన్నప్పుడు తప్పనిసరిగా వారంలో ఒక్కసారి మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం 14వ అధ్యాయాలు మీరు చదివితే దేవుడు నేరుగా యెరొబాముతో చెప్పిన ఒక మాట ఏమంటే, దావీదు యొక్క వంశాన్ని నేను ఎలాగైతే స్థిరపరిచానో నేను నిన్ను నీ వంశాన్ని కూడా ఏం చేస్తాను అనగా అలాగే స్థిరపరుస్తానని దేవుడు ఏ యోగ్యత లేని, అర్హత లేని యెరొబాముకి దేవుడు చెప్పాడండి. దేవుడు అన్నాడు, నేను నిన్ను దీవించడం మాత్రం కాదు, నేను నీ తరాలు దీవిస్తాను అన్నాడు. అంటే దేవుడు మనల్ని పిలుచుకున్నప్పుడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాను అన్నప్పుడు, దేవుడు మనల్ని రక్షించుకున్నప్పుడు, ఆయన ప్రజలుగా, ఆయన బిడ్డలుగా చేర్చుకున్నప్పుడు మనల్ని దీవించడం మాత్రం కాదండి, దేవుడు మన తరాలని దేవుడు ఏం చేస్తాడు అనగా దేవుడు దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తరాలకున్న దేవుడు అండి. మనము గతించిపోయిన దేవుడు ఏం చేస్తాడు అనగా మన తరాలని దేవుడు దీవిస్తాడు. అది దేవుని యొక్క విధానం. దేవుడు దావీదుకి ఇచ్చిన గొప్ప వాగ్దానం ఏంటంటే, దావీదు నువ్వు నాకు చాలా యథార్థంగా ఉన్నావు కనుక నేను నిన్ను దీవిస్తానని మాత్రం కాదు, నీ తరాలను ఏం చేస్తాను కానీ దీవిస్తాను. దావీదు చనిపోయి కొన్ని వందల సంవత్సరాలు దాటిపోయాక కూడా దావీదు వంశంలో ఉన్నవారు అనేకమైన సార్లు దేవుని యొక్క మాటకు విధేయులుగా లేనప్పుడు దేవుడు వాళ్ళతో చెప్పే మాట ఏంటంటే, రే బాబు మీరు నా మాటకు లోబడట్లేదు, మీరు విధేయులుగా లేరు, మీరు నాకు అంగీకారంగా లేరు, కానీ నా దాసుడైన దావీదును బట్టి ఇప్పుడు దావీదు చనిపోయాడు, తరాలైపోయాయి, కానీ దేవుడు మాత్రం నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు గనక దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని తన తరాలకి ఏం చేశాడనగా దేవుడు నెరవేర్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ దినాన మనం ఉన్నామండి, కానీ ఎంతకాలం మనం ఉంటామో తెలియదు. మన బిడ్డల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. రేపు లోకములో పరిస్థితి ఎలాగ ఉంటుందో తెలియదు. బిడ్డలకు అవసరం వచ్చినప్పుడు మనం ఉంటామా, మనం బతుకుంటామో లేదో మనకు తెలియదు. కానీ మనం యథార్థంగా దేవుని సేవించినట్లయితే, మనం దేవునికి లోబడినట్లయితే, మనము వారిని చూడడానికి, వారిని బలపరచడానికి, వారికి సహాయం చేయడానికి మనం లేకపోయినా మనము ప్రేమించిన దేవుడు ఏం చేస్తాడనగా వారికి తండ్రిగా ఉండి వారిని ఆదరించి బలపరిచి వారు నశించిపోకుండా ఆయన చేతులతో వారిని లేవనెత్తి నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దీనికన్నా గొప్ప గ్యారంటీ ఈ లోకంలో ఏ పాలసీ కూడా నీకు ఇవ్వలేదు. ఈ లోకంలో ప్రభుత్వాలు కూలిపోవచ్చు, దేశాలు గతించిపోవచ్చు, కానీ నా దేవుడు ఎప్పుడు కూడా గతించిపోయేవాడు కాదు. తల్లిదండ్రులుగా దీనికన్నా గొప్ప ఆశీర్వాదం ఏముందండి? నా దేవుడు నేను గతించిపోయినా, నేను లేకపోయినా నా బిడ్డల్ని చూచే నా దేవుడు ఉన్నాడు. ఆ వాగ్దానం దేవుడు యెరొబాముకి ఇచ్చాడండి. దేవుడు అన్నాడు, నేను నీ తరాలకి నీ బట్టి నేనేం చేస్తానగా నీ తరాలు నేను దీవిస్తాను. నువ్వేం పెద్ద కుటుంబంలో జన్మించలేదు, నువ్వేం దిక్కులేని కుటుంబంలోనే బతికావు, పెరిగావు, కానీ నేను పిలుచుకున్నాను, నేను నిన్ను అభిషేకించుకున్నాను, నేనేం చేస్తాను అనగా నీ తరాలు నేను దీవిస్తానని దేవుడు చెప్పాడు. కానీ ఇప్పుడు చూడండి, మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయంలో ఆ 10, 11, 12 వచనాలు చూసినట్లయితే యెరొబాము బట్టి దీవింపబడవలసిన తరాలు యెరొబాము బట్టి ఏమైపోయానగా శాపమును పొంది ఆయుసంతా కూడా పూర్తి కాకుండానే చనిపోవలసిన స్థితిలోకి వచ్చారు. ఇది కొంచెం కష్టంగా ఉన్నా, ఈరోజు అంగీకరించడానికి కొంచెం ప్రయాసంగా ఉన్నా, ఇది ఒక సత్యాన్ని గ్రహించాలండి. మనం ఒకటైతే మనం రాబోతున్న తరాలకు ఆశీర్వాదకరంగా ఉంటాం, లేకపోతే రాబోయే తరానికి మనం ఎలా ఉంటాం అనగా శాపకరంగా, తలనొప్పిగా తీర్చబడతాం.
ఎలా ఉంటాం అనేది ఈ దినం మనం తీసుకునే తీర్మానం. ఏంటి తీర్మానం? దేవుని యొక్క మాటకు యథార్థంగా లోబడిన వారై ఉన్నట్లయితే మనకన్నా నమ్మకమైన వాడండి మన దేవుడు. ఆయన మన తరాలను ఏం చేస్తాడనగా ఆయన దీవిస్తాడు. రేపుడు కాలములో మన యొక్క బిడ్డలు మనం ఉన్నా లేకపోయినా వారి యొక్క బిడ్డలు ఏం చేయాలనగా మన బట్టి ప్రార్థన చేయాలండి. దేవా, నా పితరులను బట్టి, నా పితరుల యొక్క పరిచర్యలను బట్టి, నా పితరుల యొక్క విశ్వాసాన్ని బట్టి నీ సన్నిధానంలో వేడుకుంటున్నానయ్యా అని ఏం చేయాలన్నా ప్రార్థించగలగాలి. బైబిల్ గ్రంథంలో అనేకమైన సందర్భాలు ఉన్నాయండి. ఒక ప్రవక్త యొక్క భార్య ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి అంటదయ్యా, నా భర్త యొక్క యథార్థతను బట్టి, నా భర్త ఎంతగానో దేవుని సేవించాడు, దాన్ని బట్టి నా విన్నపాన్ని వినయ్యా. నేను ఏమీ కాదు, నాకు ఏ యోగ్యత లేదు. ఆ కాలంలో స్త్రీలకు ఆ కాలం ఈ కాలంలో వంటి కాదండి. ఆ కాలాల్లో స్త్రీకి ఏ విలువ ఇచ్చేవారు కాదు. అయితే ఆమె అంటదయ్యా, నా బట్టి కాదు కానయ్యా, నా భర్త ఎంత యథార్థంగా దేవుని సేవించాడో దాన్ని బట్టి నా విన్నపాన్ని వినమంటే తన యొక్క భర్త యొక్క జీవితాన్ని బట్టి, తన భర్త యొక్క పరిచర్యను బట్టి ఏం చేయగలిగింది అనగా ఒక విన్నపం పెట్టగలిగింది. దావీదు తరాల తర్వాత వచ్చిన వారు ఏం చేయగలిగారనగా దేవుని యొక్క సన్నిధానంలో దావీదు యొక్క జీవితాన్ని బట్టి, దావీదు యొక్క పరిచర్యను బట్టి, దావీదు యొక్క హృదయాన్ని బట్టి, అయ్యా మా పితృడు అయిన దావీదును బట్టి, అయ్యా ఆయనకి ఇచ్చిన వాగ్దానాలు బట్టి మా జీవితంలో కార్యాలు చేయయ్యా అని అడగగలిగారు. ఈ దినాన ఒక ప్రశ్న అండి, మన బిడలు, వారి తర్వాత వస్తున్న బిడలు మన బట్టి అదే ప్రార్థన చేయగలుగుతారా? అయ్యా మా యొక్క తాతగారిని బట్టి, మా యొక్క తండ్రిని బట్టి, మా తల్లిని బట్టి, వారి చేసిన పరిచయాలు బట్టి, వారి యొక్క భక్తిని బట్టి, వారి యొక్క విశ్వాసాన్ని బట్టి మా జీవితంలో నీ దయ చూపెట్టయ్యా అని వారు అప్పు తీసుకోగలిగే స్థితిలో మనం ఉన్నామా? మన విశ్వాస జీవితము వారికి అండగా తీర్చబడుతుందా? మన విశ్వాస జీవితము వారికి బలంగా తీర్చబడుతుందా? లేకపోతే పిలువబడిన మనము, ఇంత గొప్ప ధన్యత కలిగిన మనము వారికి శాపాన్ని మిగిలించిన వారే తీర్చబడుతున్నామనేదే ఈ రాత్రి మనం ఏం చేయాలనగా ఒకసారి పరిశోధన చేసుకుని వారే తీర్చబడాలి. ఎంత గొప్ప భాగ్యం అండి. అవునండి, బిడ్డల కొరకు మీరు ధనాన్ని సమకూర్చగలిగితే సమకూర్చండి. మీరు కష్టపడినట్లు మీ బిడ్డలు కష్టపడకూడదు. లేకపోతే మనం ఉన్న స్థితి కన్నా మన బిడ్డలు ఇంకా మంచి స్థితిలో ఉండాలనే ప్రతి తల్లిదండ్రుల యొక్క ఆశ. మంచిది. మీకు ఇల్లు లేకపోతే బిడ్డలకి ఇల్లు సంపాదించాలనుకోవడం మంచిది. మీకు చదువు లేకపోతే బిడ్డలకు చదువు ఇవ్వాలనుకోవడం మంచిది. అవన్నీ మంచి ఉద్దేశాలు. కానీ ఇవన్నిటికన్నా ప్రాముఖ్యం ఏంటో తెలుసా? నేను పొందుకున్న ఈ ఆశీర్వాదాలు నా బిడ్డలు ఏం చేయాలనగా వారి తరాలు ఏం చేయాలనగా అనుభవించగలగాలి, సమకూర్చాలి. సమకూర్చడం చాలా సులభమండి. నీకు దీనికి చదువు అవసరం లేదు, నీకు జ్ఞానం అవసరం లేదు, నీకు శక్తి అవసరం లేదు, నీకు హోదా అవసరం లేదు, నీకు పెద్ద ఉద్యోగం అవసరం లేదు, పెద్ద వ్యాపారం అవసరం లేదు. నువ్వు దేవుని యొక్క మాటకి విధేయముగా నువ్వు తీర్చబడినట్లయితే, దేవుని యొక్క మాటకి పరిపూర్ణంగా లోబడ్డానికి నువ్వు సిద్ధపడినట్లయితే, వాగ్దానం ఇచ్చిన ఈ దేవుడు నిన్ను, నీ తరాల్ని దేవుడు ఏం చేస్తాడనగా ఆయన దీవించి ఆశీర్వదించి ఆయన నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను గొప్పగా నమ్ముతానండి. నాకు దేవుడు 2 బిడ్డలు ఇచ్చాడు. నా 2 బిడ్డలు వారు ఎంతగానో దేవుని యొక్క ఆశీర్వాదాలు వారు పొందుకోగలుగుతారని నేను నమ్ముతున్నాను. ఎందుకనగా నా యొక్క నాన్నగారు, మా నాన్నగారు, మా అమ్మగారు రెవరెండ్ కే జేమ్సన్ మాథ్యూస్ గారు, మెర్సీ జేమ్సన్ గారు, వారు అనేకమైన సంవత్సరాలు, సుమారు 30 సంవత్సరాలు పైగానే వారు దేవుని యొక్క పరిచర్యలో ఎంతో ప్రయాసములో, ఎంతో కష్టములో, ఎంతో నష్టములు గుండా, అనేకమైన వేదనకరమైన, దుఃఖకరమైన, ప్రయాసకరమైన పరిస్థితుల గుండా వారు సేవను చేశారు. వేల కొలది ప్రజలను దేవుని యొక్క సన్నిధిని నడిపించగలిగారు. అంత మాత్రం కాదు, నా భార్య యొక్క నాన్నగారు అనగా మా మామయ్య గారు రెవరెండ్ మాథ్యూ జేకబ్ గారు, ఆయన అనేకమైన సంవత్సరాలుగా ఆయన ఒక బైబిల్ కాలేజీలో ఒక లెక్చరర్గా ఆయన ఉంటూ అనేకమైన అవకాశాలు వారికి దొరికినప్పుడు వారు వెళ్ళిపోయినప్పటికీ సుమారు 30 సంవత్సరాలుగా ఆయన అదే స్థలములో, ఆయన స్థానం మారకపోయినా, ఆయన ఆర్థిక స్థితిలో ఏ విధమైన అభివృద్ధి ఆయనకి లేకపోయినా
దేవుడిచ్చిన ఆ పిలుపులో, దేవుడిచ్చిన ఆ పరిచర్యలో ఆయన ఇన్ని సంవత్సరాలు ఆయన నమ్మకంగా ఆయన ఉన్నాడు. దాన్ని బట్టి నేను నమ్ముతున్నాను, నా బిడ్డలు ఏమవుతారనగా వారి యొక్క తాతగారులు వారు చేసిన ఆశీర్వాదాలు, వారు చేసిన పరిచర్య నా బిడ్డల యొక్క జీవితంలో ఏమవుతుందో తెలుసా? గొప్ప ఆశీర్వాదకరంగా తీర్చబడుతుంది. దేవుడు మర్చిపోడు, దేవుడు ఏది కూడా విడిచిపెట్టాడు. దేవుడు ప్రతిదాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ లోకంలో మనుషులు మర్చిపోయినా దేవుడు మర్చిపోయేవాడు కాదు. వారు రాబోతున్న కాలంలో వారు నేనున్నా లేకపోయినా, మేము చూసినా చూడకపోయినా, వారి జీవితంలో కష్టములు వచ్చినా, ప్రయాసములు వచ్చినా, దుఃఖములు వచ్చినా, నష్టములు వచ్చినా, ఒకవేళ వారు దారి తొలగిపోయినా నేను నమ్ముతున్నాను, దేవుడు యథార్థంగా ఉండి నిలబడి వారి చెవు తిప్పన్న ముక్కు పిండన్న ఏం చేస్తాడనగా తిరిగి ఆయన సన్నిధానం నిలబెడతాడు. అది దేవుడిచ్చిన వాగ్దానం. దేవుడు దావీదుతో చెప్పిన వాగ్దానం అండి. దావీదుతో దేవుడు అంటాడు, అరే నీ బిడ్డలు ఒకవేళ నా మాటకు విధేయంగా లేకపోతే నేనేం చేస్తాననగా నీ బట్టి వాళ్ళు ముక్కు పిండి వాడు పిలక పట్టుకొని ఏం చేస్తాననగా తిరిగి తీసుకొస్తాను. ఎందుకో తెలుసా? నీ బట్టి. దానికన్నా గొప్ప గ్యారంటీ ఈ లోకంలో ఎవరివ్వగలుగుతారండి? ఈ దినాన ప్రియమైన తండ్రి, ప్రియమైన తల్లి, ఈ దినం నీ అవకాశం. నీ బిడ్డల కొరకు ఏమి దాచి ఉంచుతావు అనేది నీ అవకాశము. నీ బిడ్డలకు ఆశీర్వాదము, నీ బిడ్డలకు దీవెన, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క ఎన్నడూ కూడా మారలేని ఆ వాగ్దానాల్ని బిడ్డల కొరకు దాచి ఉంచాలంటే ఈరోజు చేయవలసింది ఏంటో తెలుసా? ఆయన మాటకి పరిపూర్ణంగా, సంపూర్ణంగా, యథార్థంగా నువ్వేం చేయాలనగా ఆ లోబడే ఒక వ్యక్తిగా తీర్చబడాలి. అర్థమైన వాళ్ళు మాత్రం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఆ వ్యక్తి దేవుడు యెరోబాముతో అన్నాడు, అరే బాబు, ఆ యొక్క 14 వచనం ఒకసారి 14వ అధ్యాయం 12వ వచనాన్ని మాత్రం ఒకసారి చదువుదామండి. మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి నీవు లేచి నీ ఇంటికి పొమ్ము, నీ పాదములు పట్టణములో ప్రవేశించినప్పుడే నీ బిడ్డ చనిపోవును. నీ ఆ తల్లి బట్టి, ఆ తండ్రి బట్టి బిడ్డలు దీవింపడాలి. ఆ తండ్రి బట్టి, ఆ తల్లి బట్టి బిడలు దీర్ఘాయుష్వంతులుగా తీర్చబడాలి. ఆ తండ్రి బట్టి, ఆ తల్లిని బట్టి బిడలు రెట్టింపు దీవెనలు పొందుకోవాలి. కానీ ఇక్కడ చూడండి, ఎంత ఒక్క దుఃఖకరమైన సమాచారం తల్లి వినవలసి వస్తుందో. దేవుడు అన్నాడు, అమ్మా నీ పరిస్థితి మీరు ఏం చేసుకున్నారంటే, నువ్వు ఆ ఊర్లో అడుగు పెట్టిన వెంటనే నీ బిడ ఏమవుతుందనగా చనిపోతారు. తరతరాలకి ఆశీర్వాదకరంగా తీర్చబడవలసిన వారు తరాలకి ఎలా తీర్చబడ్డారు అనగా శాపగ్రస్తులుగా తీర్చబడ్డాడు. కనబడుతుంది నువ్వు చేసే పై వేషాలే, నీ భక్తి, నీ ప్రైజ్ ది లార్డ్, నీ తెల్లబట్టలు, నువ్వు చేసే కార్యాలే కనబడతాయి. కానీ దేవుడు నీ పై వేషాన్ని ఆయన చూడడు, నీ అంతర్యాన్ని ఆయన చూస్తున్నాడు. నువ్వు యథార్థంగా లేకపోతే ఈ కుటుంబము వింటున్న ఆ వర్తమానం ఏ విధంగా కూడా మంచిది కాదండి. ఎవరు వినాలనుకుంటారండి ఇలాంటి వర్తమానం? ఎవరు కావాలి ఇలాంటి వర్తమానం? కానీ ఇలాంటి వర్తమానం వినవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఇలాంటి సందర్భం ఎందుకు వచ్చింది? ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే దేవుని యొక్క మాటకి ఏం చేయలేకపోయారనగా విధేయులుగా తీర్చబడలేక, లోబడ్డానికి సిద్ధపడలేకపోయారు. అమ్మో మా ఆస్తి కాపాడుకోవాలి, మా స్థానం కాపాడుకోవాలి, మా ఉద్యోగం కాపాడుకోవాలి, మా వ్యాపారం కాపాడుకోవాలి, నా హోదాని కాపాడుకోవాలి. అంతా కాపాడుకున్నాం, ఆఖరికి ఏం మిగిలింది? దాన్ని అనుభవించడానికి ఎవడూ లేడు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి! అటువంటి స్థితిలోకి మన ఒక్కరు కూడా చేరకుండా దేవుడు మన కొరకు ఇచ్చిన ఆశీర్వాదాలు మనం ఏం చేయాలనగా అనుభవించిన వారే మనం తీర్చబడాలి. ప్రైజ్ ది లార్డ్.
ఆఖరికి ఒక మాట చెప్పి, నా సమయం అయిపోయిందండి, నేను ఆఖరికి ఒక మాట చెప్పి నా మాటలు నేను ముగిస్తాను. అయితే దేవుడు యెరొబామును విసర్జించాడు. దేవుని యొక్క మాటకు వాడు లోబడలేకపోయాడు కనుక విసర్జించాడు. అయితే 14 వచనం చదువుదామండి. మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయం 14 వచనం చదువుదాం. ఇదియుగాక యెహోవా తన నిమిత్తము ఒక్కరిని ఇశ్రాయేలు వారి మీద రాజుగా నియమింపబోచున్నాడు. దేవుడు అన్నాడు, సరే ఆ దినమున నేను నిన్ను విసర్జించేశాను, ఇంకా నీతో నాకు పని లేదు అని చెప్పేసి దేవుడి కార్యాలు ఆగిపోతాయా? దేవుని యొక్క ప్రజలు నడిపించే ఒక నాయకుడు లేకుండా పోతాడా అంటే లేదు. నీవు నేను దేవుడికి లోబడి లేకపోతే, మనం దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందదగిన రీతిగా మనం జీవించకపోతే మనం నష్టపోతున్నామండి. కానీ దేవుని యొక్క కార్యాలు అవి ఎప్పుడు కూడా కొనసాగుతూనే ఉంటాయి. నేను యథార్థంగా లేకపోతే దేవుడి కార్యాలు ఎప్పుడు ఆగిపోవు. నేను దేవుని యొక్క మాటకి లోబడకపోతే దేవుడి కార్యం, అయ్యో మాథ్యూ జేమ్సన్ దేవుని యొక్క మాటకు లోబడలేదు కనుక దేవుని యొక్క కార్యాలు ఆగిపోతాయా? లేదు. మాథ్యూ జేమ్సన్ దేవుని యొక్క మాటకు లోబడకపోతే కోల్పోయేది, నష్టపోయేది ఎవరనగా మాథ్యూ జేమ్సన్ మాత్రమే. కానీ దేవుని యొక్క కార్యాలకి ఏ విధమైన అడ్డు ఏది కూడా రాదు. దేవుని యొక్క కార్యాలు అదే వేగంగా, లేకపోతే ఇంకనూ అధికమైన వేగంగా వెళ్ళిపోతాయి. దేవుడు ఏలీ కుటుంబంతో చెప్పిన మాటలను ఒక్కసారి నేను మీకు చూపెట్టాలని ఆశిస్తున్నాను. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 17-18 వచనాలు. ఇది చాలా ఈ మాటలు మనం గమనించినట్లయితే దేవుని యొక్క విధానం మనం చూడగలుగుతామండి. అందుకే ఒక 4 వచనాలు నేను మీకు చూపెట్టాలని ఆశిస్తున్నాను. మొట్టమొదటిగా 2 వచనాలు చూద్దామండి. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 17వ వచనము 18వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుదామండి. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకును ఆ యవనులు కారణమైరి గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఎఫోదు ధరించుకుని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. చూడండి, ఈ 2 వచనాల్లో 2 సందర్భాలు చూస్తున్నామండి. ఒక సందర్భం ఏంటంటే ఏలీ యొక్క కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తున్నాడనగా విసర్జించేశాడు. ఎందుకనగా వాడు దేవుని యొక్క మాటకు లోబడట్లేదు, వాడు దేవుని యొక్క మాటకు విధేయులుగా లేడు అనగా దేవుడు వాడిని విసర్జించేశాడు. కథ అక్కడ అయిపోయిందా? లేదు. దేవుడు ఏమన్నాడు అనగా అదే సమయంలో వీరిని దేవుడు పక్కన పడేస్తుండగా అదే సమయంలో అదే కాలంలో ఒక బాలుడైన సమూయేలుని దేవుడు ఏం చేస్తున్నాడు అనగా దేవుని యొక్క పరిచర్యను కొనసాగడానికి దేవుడు లేపుతున్నాడు. అర్థమైన వారు మాత్రం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. అర్థం అవ్వకపోతే ఇంకొక వచనం చదువుదామండి, అప్పుడు మీకు ఇంకా చక్కగా అర్థం అవుతుంది అనుకుంటున్నాను. ఆఖరిగా మొదటి సమూయేలు 2వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుదామండి. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుదాం. మొదటి సమూయేలు 2:26. బాలుడకు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఆ పైన మాటలో చూసినట్లయితే దేవుడు ఏలీ యొక్క కుటుంబంలో బిడ్డలు కుమారులు దేవుడు ఏం చేయాలనగా వారిని హతమార్చడానికి దేవుడు తీర్మానం తీసుకున్నాడు. వారు నశించిపోతున్నారు. కానీ అదే సమయంలో బాలుడైన సమూయేలు ఏమవుతున్నాడు అనగా వాడు వర్ధిల్లుచున్నాడు. దేవుడి యొక్క కార్యాలు ఎప్పుడు ఆగిపోవు. ఒక్కడు పతనమైపోతుంటే దేవుడు ఏం చేస్తాడనగా మరి ఒక్కడిని దేవుడు ఏం చేస్తాడనగా దేవుడు లేవనెత్తుతాడు. చాలాసార్లు చాలామంది అమ్మో వారు ఇలా అయిపోయిందండి, ఇంక దేవుడు కార్యాలు ఏమైపోతాయండి, అమ్మో ఇలా అయిపోయారండి, దేవుని యొక్క సంఘం అయిపోతుందండి, అది అలా చేస్తారండి. దేవుని యొక్క కార్యాలు దేవుడి కార్యాలకి ఏమవ్వండి. దేవుని యొక్క కార్యాలు ఒక మనిషి మీద, ఒక వ్యక్తి మీద, ఒక సంస్థ మీద, ఒక సంఘం మీద ఆధారపడేది కాదు. దేవుని యొక్క రాజ్యం అన్నింటికన్నా గొప్పది. మనుషులు పడతారు, మనుషులు లెగుస్తారు, మనుషులు ప్రకాశిస్తారు. కొంతమంది కాలానికి ముందే రాలిపోతారు, కొంతమంది నశించిపోతారు, కొంతమంది వారి పరిచర్య కాలం అయిపోయిన తర్వాత వారి పరిచర్యను విడిచి వెళ్ళిపోతారు. కానీ దేవుని యొక్క రాజ్యము నిత్యం ఏమవుతుందనగా కొనసాగుతూనే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ ఈ రాత్రి నేను మీతో అడుగుతున్న ప్రశ్న ఏమనగా, ఒకవేళ ఈ లోకంలో ఈ దినాన్న అనేకులు దేవుని విడిచి వెళ్ళిపోతున్న లోకంలో మనం ఉన్నాం. అనేకులు దేవుని విడిచి వెళ్ళిపోతున్నారు, దేవుని యొక్క వాగ్దానాలు విడిచి వెళ్ళిపోతున్నారు, దేవుని యొక్క పిలుపుని విడిచి వెళ్ళిపోతున్నారు. దేవునికి దూరంగా తీర్చబడుతున్న ఈ లోకములో, ఈ కాలములో మీలో ఎంతమంది
సమూయేలు వలె దేవుని కొరకు నిలబడడానికి సిద్ధపడగలుగుతారు. ఎంతమంది దేవా, ఎంతమంది పడిపోయినా, ఒకవేళ నా చుట్టాలు నిన్ను విసర్జించేశారయ్యా, అనేకమైన దైవ సేవకులను విడిచిపెట్టేశారయ్యా, అనేకమైన విశ్వాసులు నీకు దూరంగా తెరచబడ్డారు అయ్యా, ఎంతమంది వెళ్ళిపోయినా పర్లేదు, ఇదిగోనయ్యా నేనున్నా, నేను నీ కొరకు నిలబడతాను. ఆనాడు మందిరములో ఇషియా గ్రంథం 6వ అధ్యాయంలో దేవుడు యొక్క స్వరము విన్న ఇషియా విన్నాడు, ఎవరిని నేను పంపించాలి? హూ విల్ గో ఫర్ అస్? నా నిమిత్తం ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్తారు అనే స్వరం వినబడినప్పుడు ఇషియా అన్నాడు, ఇదిగోనయ్యా, ఇదిగో దేవా నేను, ఇదిగో దేవా నేను సిద్ధంగా ఉన్నాను, నేను నీ మాటకు లోబడతాను, నేను నీ మాటకు విధేయుడిగా జీవిస్తాను, నేను నా కుటుంబం నీ కొరకు జీవిస్తాం, మమ్మల్ని పంపించయ్యా, మమ్మల్ని వాడుకోయ్యా, మేము మీ కొరకు వాడబడతాము అన్న మాట చెప్పగలిగిన వారు ఈ రాత్రి ఎంతమంది ఉన్నారు? ఈ రాత్రి అదే స్వరం ఈ ప్రాంతంలో వినబడుతుందండి. ఈ రాత్రి దేవుడు అనేకులతో ఇదే మాట అడుగుతున్నాడు. ఈ రాత్రి దేవుని యొక్క స్వరం అదే రీతిగా మాట్లాడుతుంది, అదే మాటను పలుకుతుంది. ఈ లోకంలో అనేకులు దేవుని విడిచి వెళ్ళిపోతున్నారు. లాభాల కొరకు, ఉపయోగాల కొరకు, ఉద్యోగాల కొరకు, ధనాన్ని కొరకు, అనేకమైన విషయాల కొరకు దేవుని విడిచి వెళ్ళిపోతుండగా దేవుని కొరకు నిలబడేవారు ఎవరు? దేవుని కొరకు జీవించడానికి తీర్మానం తీసుకున్న వారు ఎవరు? అంతవరకు నేను దేవుని కొరకు నిలబడతానని తీర్మానం తీసుకోగలిగిన వారు ఎవరు? నీవు అటు విధమైన తీర్మానం తీసుకోగలిగితే హృదయపూర్వకంగా ఇష్యా వలె చెప్పు, దేవా ఇదిగో దేవా నేను, ఇదిగో దేవా నా కుటుంబం, మమ్మల్ని వాడుకో, నన్ను వాడుకో అని సిద్ధపడినట్లయితే దేవుడి ఈ దినాల్లో దేవుడు ప్రత్యేకమైన రీతిగా నీ జీవితంలో ఆయన కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గొప్ప వాగ్దానాలు ఉన్నాయి, గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. కానీ అది నువ్వు పొందుకోవాలంటే ఈ దినాన్ని నువ్వేం చేయాలనగా ఆయన మాటకు నువ్వు విధేయుడిగా తీర్చబడడానికి సిద్ధపడాలి. ఒకవేళ ఇక్కడ కూడి వచ్చిన వారు ఎవరైనా యెరొబోము వంటి పరిస్థితుల్లో ఉన్నారేమో. కొన్ని కాలాల ముందు గొప్ప వాగ్దానాలు పొందుకున్నాం, కొన్ని కాలాల ముందు పిలుపు పొందుకున్నాం, కొన్ని సంవత్సరాల ముందు దేవుడు పిలుచుకున్నాడు, దేవుడు సేవ చేయమని పంపించాడు, లేదా దేవుని యొక్క సంఘంలో స్థిరపరిచాడు, దేవుడు పరిచర్యలో బలంగా వాడుకున్నాడు, దేవుని కొరకు జీవించమని దేవుడు పిలిచాడు. కానీ ఎక్కడో దేవుని దగ్గర నుంచి దూరంగా తీర్చబడ్డావేమో, దేవుని యొక్క పిలుపును కోల్పోయావేమో, దేవుని యొక్క మాటకు విధేయుడిగా లేకపోవడం వలన నీ జీవితంలో దేవునితో ఉన్న సాంగత్యాన్ని కోల్పోయావేమో. ఈ రాత్రి తిరిగి తండ్రి దగ్గరికి వచ్చే రాత్రి ఉన్నది. దయచేసి మందరు లేచి నిలబడదామా? దయచేసి మందరు లేచి నిలబడదామా? క్వైర్ వారు ఆరాధన నడిపించగలిగిన వారు ఎవరైనా వచ్చినట్లయితే మీరు ఆరాధన నడిపించవచ్చు. జీవన్ గారు వస్తారా? దయచేసి మందరు లేచి నిలబడదామండి. దయచేసి మందరు లేచి నిలబడదాం. మందరు లేచి నిలబడినట్లయితే ఈ రాత్రి యెరొబోము యొక్క జీవితంలో చాలా కార్యాలు నేర్చుకున్నాం. మరి ఎన్ని విషయాలు మీకు గుర్తుంటాయో నాకు తెలియదు. కనీసం ప్రసంగం అంతా గుర్తు లేకపోయినా ఈనాడు దేవుడు మీతో మాట్లాడిన ఒక 2 మాటలు జ్ఞాపకం చేసుకొని దానికి స్పందించాలి. దేవుడు మనతో మాట్లాడతాడండి, దాంట్లో ఏ వ్యత్యాసం లేదు. కానీ వినడం మాత్రం కాదు, ఈ రాత్రి మన బాధ్యత ఏమనగా స్పందించేవారుగా తీర్చబడాలి. ఈరోజు ఎంతమంది స్పందించడానికి సిద్ధంగా ఉన్నారు? అనేకులు దేవుని యొక్క స్వరం వింటారు, కానీ కొందరు మాత్రమే స్పందిస్తారు. ఈరోజు మనం దేవుని యొక్క స్వరం వింటే స్పందించిన వారుగా తీర్చబడదాం. ఇదిగో దేవా నేను, అవునయ్యా నా జీవితంలో నేను చాలా రీతిలుగా నీకు దూరంగా తీర్చబడ్డాను, నా వాగ్దానాలు కోల్పోయాను, నా పిలుపును కోల్పోయాను అయ్యా, నా జీవితంలో అనేకమైన రీతిగా నా జీవితంలో నువ్వు ఇచ్చిన ఆ ప్రత్యేకతను కోల్పోయాను, ఆశీర్వాదములు కోల్పోయి నీకు దూరంగా తీర్చబడ్డానయ్యా. నా ఆశీర్వాదానికి కారణం నేనే అనుకున్నాను, నా దేవులకి కారణం నేనే అనుకున్నాను, నా జీవితానికి అధిపతి నేనే అనుకొని నా ఆలోచనలు భ్రష్టంగా తెరచబడ్డాయ్యా. మోసం నా జీవితంలో ప్రవేశించిందయ్యా, అన్యాయం నా జీవితంలోకి ప్రవేశించిందయ్యా, నీకు వ్యతిరేకమైన కార్యములు ఎన్నో 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 నా జీవితంలోకి ప్రవేశించాయి. కానీ ఇదిగోనయ్యా ఈ రాత్రి నువ్వు నాతో మాట్లాడి ఉండగా, ప్రభువా నా జీవితం నీ పాదం నేను సమర్పించుకుంటున్నాను అయ్యా, నేను ఇలా నశించిపోకూడదయ్యా, నా బిడ్డలకు నేను ఆశీర్వాదకరంగా తీర్చబడాలి, నా తరాలకి నేను దీవెనగా తీర్చబడాలి, నా తరాలకి నేను ఆశీర్వాదకరంగా తీర్చబడాలి. కళ్ళు మూసుకుని ఇదిగోనయ్యా నా జీవితం నేను సమర్పిస్తున్నానని హృదయపూర్వకంగా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించగలుగుతాము. హృదయపూర్వకంగా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించగలుగుతామా?
గ్లోరీ. మనందరం కలిసి హృదయపూర్వకంగా ప్రార్థిద్దాం. ఈ పాట పాడుతుండగా మనందరం కలిసి హృదయపూర్వకంగా పాడదాం. ఏదో పాడడం కాదు, ఏదో కూడికి వచ్చాం అయిపోయింది వాక్యం అన్న వెళ్ళిపోయామని కాదు, కానీ ఈ రాత్రి మన జీవితాలు సమర్పించుకొని దేవుని యొక్క దీవెనలను ఆశీర్వాదాలను పొందుకున్న వారిగా తెచ్చుకోవడం.